దీంట్లోకి వెళ్లే ముందు ఏంటి క్యాబినెట్కి సంబంధించి రేపేగా ప్రమాణ స్వీకారం ఏమన్నా సమాచారం ఉందా? లేదు, మంత్రుల వరకు ఎటువంటి సమాచారం లేదండి. ఇంకా ముఖ్యమంత్రి గురించి సమాచారం ఏముంది? ఇంకా అది కదా. అంటే ముఖ్యమంత్రి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నంత వరకు క్లారిటీ. ఆ తర్వాత మంత్రులందరూ ఉంటారా, ఉంటే ఆ మంత్రులు ఎవరు అనేది మేబీ రాత్రి 11-12 దాకా సస్పెన్స్ గానే ఉంటుందేమో అని నాకున్న సమాచారం. మాకన్నా మీకు బెటర్ సమాచారం ఉండే అవకాశం ఉంటుంది. అంటే మాకు కూడా అదే ఉందిలేండి. మాకు కూడా 25 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు రేపు. చంద్రబాబు నాయుడు గారితో కలిపి 26 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేస్తారు. ఇది ఉంది. బట్ ఎవరెవరు అనేది మరి తెలియదు, రాలేదు. తెలియదండి. 164 మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేట్ అవుద్దేమో, ఇంకా 10-11కి ఇస్తారో లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ ఇస్తారేమో తెలియదు. ఎనివే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే అందరు ఎమ్మెల్యేలాగా నేను కూడా ఆశాభావంతోనే ఉన్నా. ఓకే, రైట్. ఇక మనం మీ కంప్లైంట్ విషయానికి వద్దాం. ఏంటి సడన్గా ఈ కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు మీరు ఇంతకుముందు కోర్టులో వేశారు, మిమ్మల్ని అప్పుడు తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించి కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు మొత్తానికి ప్రాణాలతో బయటపడి మిలిటరీ హాస్పిటల్కి వచ్చారు. అక్కడి నుంచి అటు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోయారు. అదంతా చూసిందే మేము కూడా మీతో పాటు బాధితులు ముద్దాయిలమే అందులో. ఓకే, ఇదంతా తెలిసిందే. కానీ అదే మీరు A1 నేను A2 కానీ అయితే సడన్గా మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు? సడన్ గా ఇప్పుడు ఎందుకు